పురాతన కాలం నుంచి మన పెద్దలు పూర్వీకులు పాటిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు, విశ్వాసాల గురించి చాలా మందికి తెలుసు. అయితే కొందరు వాటిని మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తారు. వాస్తవాన్ని చెప్పాలంటే మనం కోల్పోయేది ఏది ఉండదు. ఒకవేళ అలా జరిగితే మంచిదే కదా. దీంతో ఆ నమ్మకం గురించి ఇతరులకు చెప్తాము. అలాంటి నమ్మకాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్త్రీలు మంగళసూత్రంలో పిన్నీసులు ఉంచరాదు. ఎందుకంటే మంగళసూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన ఆయుపట్టు. మంగళసూత్రం స్త్రీ హృదయం వద్ద ఉంటుంది. ఇనుప వస్తువులు అంటే పిన్నీసులు ఇనుమతో చెందినవి. వీటికి దివ్య శక్తులను ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది కనుక భర్తను శక్తిహీనుడిని చేస్తాయి. దీంతో భర్తకు అనారోగ్యం కలుగుతుంది. ఒకరంటే ఒకరికి అనురాగం తగ్గుతుంది. కానీ ఇలాంటి అలవాటు ఉంటే మానుకోవాలి. స్త్రీలు మట్టి గాజులు ధరిస్తే చాలా మంచిది. కాబట్టి ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను, అనురాగాన్ని పెంచుతుంది. ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత క్షేమం కాదు. దీనివల్ల డబ్బు విపరీతంగా ఖర్చవుతుందట, వచ్చినా నిల్వదట. సంపదలను, నగలను ఎక్కువగా ప్రదర్శించడం వల్ల నరదోషం ఏర్పడుతుంది. తద్వారా చెడు జరుగుతుంది. కనుక ఎవరైనా సాధారణ అలంకరణ చేసుకోవడం ఉత్తమం. అలాగే ఉంది కదా అని సంపదను ప్రదర్శించకూడదు. ఆడపడుచులు, అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే, వారు వివాహిత స్త్రీలను ఇబ్బంది పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసివేరు ఉంచాలి. దీంతో వారు ఆ స్త్రీలను ఆప్యాయతగా చూస్తారు. విరోధాలు పూర్తిగా తొలగిపోతాయి. వంట చేసేటప్పుడు 2 బియ్యపు గింజల్ని తీసుకుని భక్తితో అగ్నికి సమర్పించాలి. దీంతో వంటకాలు చాలా రుచిగానూ ఆరోగ్యంగానూ ఉంటాయి. భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు 1/2 గ్రామ్ కరక్కాయ పౌడర్ను 6 చెంచాల నీటిలో కలిపి స్త్రీలు వారి చేత తాగించాలి. ఇలా 60 రోజులు చేస్తే వారికి తాగుడుపై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. మొదట దీన్ని తాగును అంటూ మారం చేస్తారు. కొద్దిగా బ్రతిమాలి తాగించడం అలవాటు చేయాలి. ఈ ఔషధం తాగుడిని మాన్పిస్తుంది. దీన్ని కొందరు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. సుఖ సంతోషాలు కరువైన వారు పసుపు రంగు పూలు ధరించాలి. దీంతో వారి స్థితి మెరుగవుతుంది. అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు తెలుపు రంగు పువ్వులు ధరిస్తే రుణ బాధలు పోతాయి. ఆరోగ్యం సరిగ్గా లేనివారు, ఒళ్ళు నొప్పులు ఉన్నవారు మరువం, మందరాలు ధరిస్తే చాలా మంచిది. దీంతో 20 రోజుల్లో ఫలితం కనిపిస్తుంది. పెళ్లి చూపులప్పుడు ఎరుపు పూలు, పసుపు పూలు కలిపి మాల కట్టి ధరించాలి. వివాహం సమయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలొస్తాయి. మంచి తీర్థంలో 2 తులసి దళాలు వేస్తే అది మానస సరోవర జలాలంతా పవిత్రమవుతాయి. పూజ చేసేటప్పుడు కూర్చునే పీఠాన్ని శుభ్రం చేసి 4 మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. శాప అయితే విభూది బొట్లు ఉన్న గుడ్డను ఆసనంగా వాడితే కుంకుమ బొట్లను పెట్టి వాటిని వాడాలి. భర్త బయటకు వెళ్లేందుకు చొక్కా కనుక వేసుకుంటే గుండీలను స్త్రీలు పెట్టాలి. స్త్రీ కుడి చేతిని తాకి బయటికి వెళ్లినట్లయితే ఆ రోజు భర్తకు సంపద, విజయం, సంతోషం వెంట ఉంటాయి. ఇది 100% నిజం. మనం ఏం చేసినా మన కుటుంబం సంతోషం కోసమే కదా. ఈ పద్ధతులను పాటిస్తే మన కుటుంబం బాగుంటుంది అంటే ఎవరు మాత్రం చేయకుండా ఉంటారో. మరి మీరు కూడా ఈ పద్ధతులను పాటించి సంతోషంగా ఉండండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.